కుమార్ గారే ఐకానిక్ స్టార్గా మార్చారు. ఒక ఎర్రచందనం స్మగ్లర్ హీరో ఏంటి అని అందరూ అంటున్నారు. కానీ ఆయన దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది అది కాదు. ఒక పనికి అండ్ ఓనర్కి లాయల్గా ఉండడం, అనుకున్న దానికోసం ఎవరిని లెక్క చేయకుండా ఎంత దూరం అయినా వెళ్ళడం, ఇలాంటివి మనం ఎన్నో నేర్చుకోవచ్చు. పైగా తను చిన్నప్పటి నుంచి పెరిగిన పరిస్థితులు, ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ వల్ల తనకి ఏ పని చేస్తే డబ్బులు ఎక్కువ వస్తాయో అదే చేద్దాం అనుకుంటాడు. అందుకే మొదట్లో ఎక్కువ రిస్క్ ఉందని తెలిసినా అదే పనికి వెళ్తా ఉంటాడు. పోలీసులతో కూడా పోలీసుల జీతం కంటే దీంట్లోనే డబ్బులు ఎక్కువ వస్తాయి అంటాడు. సో తను చేసే పని మంచి వచ్చేటో కూడా తనకు తెలియదు, ఆలోచించడు కూడా. పుష్ప నెగిటివ్ సైడ్స్ ఉన్న క్యారెక్టర్. పుష్పని ఎక్కువగా నెగిటివ్గా చూపించినా సేమ్ టైం పాజిటివ్గా కూడా చూపించాలి. ఎందుకంటే మూవీలో జాలరెడ్డి క్యారెక్టర్ కంటే పుష్పరాజుని బెటర్గా చూపించాలి. మూవీలో పుష్ప కూడా అదే అనుకుంటాడు. మూవీలో అన్ని క్యారెక్టర్స్ మాక్సిమం నెగిటివ్గానే ఉంటాయి. జాలరెడ్డికి పుష్పకి థిన్ లైన్ డిఫరెన్స్ చూపిస్తారు. జాలరెడ్డి దృష్టిలో మగతనం వేరు, పుష్ప దృష్టిలో మగతనం అంటే వేరు. అదే దొంగల్ని పోలీసుల నుంచి దాచే సీన్ ముందు అమ్మాయికి సెట్ ఇచ్చేటప్పుడు చూపిస్తారు. మూవీలో పుష్పని కొండారెడ్డి చంపేటప్పుడు ఒక డైలాగ్ ఉంటుంది. పొరపాటున తిరుపతి 7 కొండల వెంకన్న స్వామి నా వెనకుండి